హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నేను మీ సత్య 3399. సబ్ చేసుకోకపోతే సబ్ చేయండి. ఒకసారి అయితే సబ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత సబ్ చేయండి. ఒకసారి ఇలా సబ్ కొట్టేయండి. వీడియోలు వస్తూ ఉంటాయి, షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం బైక్ జర్నీ మీద వీడియో తీస్తున్నా. సో అందరూ సేమ్ అదే విధంగా ఆరాధిస్తారని, నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఎప్పుడు కూడా బైక్ జర్నీలో వీడియో అప్లోడ్ చేసింది లేదు కదా. సో బైక్ మీద అయితే వెళ్తున్నాను. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అయితే చాలా బాగుంది కదా, గ్రీనరీ. అబ్బా, మా ఏరియా అంటేనే గ్రీనరీ. వచ్చేయండి రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయండి. మా ఏరియాకి తిరిగేద్దాం, ఫుల్గా తిరిగేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం ఈ ఏరియా మొత్తాన్ని కూడా. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్ చేయండి అబ్బా. రోజు షార్ట్స్ కింద సబ్ చేస్తున్నాం, సబ్ చేయండి అని పెడుతున్నాం, కానీ ఒక్కళ్ళు కూడా సబ్ చేయట్లేదు కొత్త వాళ్ళు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఒక్కసారి సబ్ చేస్తారు అనుకుంటున్నాను. త్వరలోనే 800 సబ్స్ దగ్గర పడితే మాత్రం ఫేస్లో పెడతాను, ఫేస్ వీడియోస్ చేస్తాను. చాలా వరకు డౌన్ పోతున్నాయి సబ్స్. సో ఓకే, నో ప్రాబ్లం. మీరైతే సపోర్ట్ ఇవ్వాల్సినంత వరకు అయితే ఇస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకే, వన్స్ అగైన్ సబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా పెద్ద పెద్ద ఛానల్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటేనే వచ్చేదాన్ని బట్టి మాకు కూడా వీడియో చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏదైనా కంటెంట్ కొత్తగా ఏదన్నా ఉంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికన్నా ఏమన్నా ఆలోచన ఉండి ఇలా చేయండి అంటే చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా చేసుకుంటా వెళ్దాము. మీరు ఏదైనా ఈ వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ పెట్టండి, ఇలా చేయండి అలా చేయండి అని. మన దగ్గర అయితే నేను ఒక్కడనే చేయాలి ప్రజెంట్ అయితే. సో ఒక్కళ్ళు ఆర్ 2 మెంబర్స్ చేయగలిగే వీడియోస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం, ఫర్ ద బెటర్ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. అందరినీ కలుపుకుంటూ పోదాం, కొత్తగా వీడియోలు కంటెంట్ చేద్దాము. ఎప్పుడు కూడా కార్ల జర్నీలు, వ్యాన్ జర్నీ చేస్తున్నాను కదా. ఫస్ట్ టైం అయితే బైక్ జర్నీ చేస్తున్నాను ప్రజెంటు. సో ఒక్కసారి ఎలా ఉందో చూడండి. వాయిస్ వీడియోలే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెయిన్ కంటెంట్ కావాలి కదా. సో కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఎవరికన్నా ఏమైనా మంచి బెటర్ ఆలోచన ఉంది అంటే ఒకసారి నాకు చెప్పండి, ఓకేనా? ఈ మధ్య కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కదా, అలాగే ఏమన్నా ఆలోచనలు కొంచెం పాజిటివ్గా థింకింగ్ చేసుకుంటా పోదాం. మంచిగా ఏమన్నా కంటెంట్ దొరకపోవచ్చు. సరే, పోతున్నా కొద్ది దొరకవచ్చు కాబట్టి చూద్దాం. డ్రైవింగ్లో ఏమైనా కొత్త రకాలు లేదా ఇంకేదన్నా ఒక ఛానల్లో రకరకాలుగా అప్లోడ్ చేద్దాము. అలాగే కంటెంట్ అయితే ఇవ్వండి, చెప్పండి, తప్పకుండా సపోర్ట్ చెయ్యండి బా. సబ్స్ చాలా ఎగిరిపోతూ ఉన్నాయి. సో నో ప్రాబ్లం, ఫర్ ద బెటర్. ముందుకైతే పోదాం. చూడండి, జూమ్ చేస్తున్నాను. సో ఎలా తీయాలి అనేది కూడా ఐ డోంట్ నో వీడియోస్ అయితే. సో చూడండి, వాయిస్తో అయితే వీడియో ఇస్తున్నాను. సో ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చెప్పండి. వాయిస్ మేబీ బైక్ మీద కాబట్టి క్లారిటీ లేకపోవచ్చు. చూద్దాం, ఫర్ ద బెటర్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకుంటా ముందుకెళ్ళిన తర్వాత సబ్స్ పెరుగుతూ ఉండి మంచిగా సపోర్టింగ్ దొరుకుతుంది అంటే అప్పుడే ఒక మైక్ తీసుకొని డైరెక్ట్ మైక్తోనే వాయిస్ చేస్తాను. సో లాస్ట్ టైం కూడా ఇచ్చారు, మన పెట్టిన వీడియోకి ఆ మాత్రమే వస్తుందిలే, ఎక్కువైతే రాదు. ఇంకా దాంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు కదా. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక్కసారి అయితే చెప్పండి. కొంచెం సపోర్టింగ్గా ఉంటేనే కదా కంటెంట్ క్రియేటర్లు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. సో చెప్తా ఉండండి, చూద్దాం ఏమేమి అవుతాయో ఏంటో తెలియదు కదా. చూద్దాం. కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే కొంచెం టైం పట్టచ్చు. ఇదైతే మా దగ్గరలోనే అన్నపరెడ్డిపల్లి ఏరియా టు సత్తుపల్లి. ఇది ఒక జిల్లా, అది ఒక జిల్లా. 2 జిల్లాలు క్రాస్ చేస్తున్నాను. స్టేట్లు కదండి బాబు, జిల్లాలు క్రాస్ చేస్తున్నాను. బాగుంది కదా లొకేషన్ అయితే. చూడండి, చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. గ్రీనరీ కూడా మనం పల్లెటూరులకు వెళ్తేనే కానీ సిటీస్లో ఎక్కడా కూడా
అసలు లేదు కదా గ్రీనరీ. ఇలాంటి ఏరియాలో బాగుంటుంది. సో రోడ్లు బాగున్నాయి కదా అని చెప్పేసి కూడా స్పీడ్గా వెళ్ళొద్దు, ఎప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళొద్దు. ఇవి చాలా డేంజర్ ఏరియాస్, డేంజర్ రోడ్స్. ఇవే కాదు చాలా ఉన్నాయి, అవన్నీ డేంజర్ రోడ్స్, డేంజర్ ఏరియాస్. సో జాగ్రత్త ఫ్రెండ్స్, ఓకేనా. బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యూత్లో ఎక్కువ ఫార్మింగ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా మితిమీరి స్పీడ్తో కూడా వెళ్తున్నారు, బైక్స్ కానీ కార్స్ కానీ. మీకోసం ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంటి దగ్గర. అయితే పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు, లేకపోతే మీ పేరెంట్స్, ఇట్లా చాలామంది ఉంటారు. సో కొంచెం జాగ్రత్త బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. రోడ్లు బాగున్నాయి కదా అని చెప్పేసి 80 స్పీడు 100 స్పీడ్ వెళ్తారు, వద్దు. సో అలా ఏం చేయకండి, అలా ఏం చేయొద్దు. మంచిగా వెళ్ళండి, మంచిగా ఉండండి, గమ్యాన్ని చేరుకోండి. ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఏమవుతుంది, ఏమీ కాదు. ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్తే ఏమన్నా అవుతుందా? ఏమి యుగాలు ఏం కూలిపోవు, ప్రపంచం ఏమి ఆగిపోదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. సో జాగ్రత్త. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ అనేది ధరించండి. మన ఒక ఫోన్ కాస్ట్ ఒక 10,000 నుంచి స్టార్ట్ అవుతే దానికే పౌచ్ అని, గ్లాస్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో పెంచుతాము, దానికి స్కిన్ అని. సో 10,000 రూపాయల ఫోన్కి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మన ప్రాణం, ఒక ప్రాణం విలువ కట్టలేదని అంటారు కదా, విలువ లేనిది అంటారు కదా ఒక ప్రాణం. సో జాగ్రత్త. అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఛానల్ని ఒకసారి సబ్ చేయండి, మాకు సపోర్టింగ్ దొరుకుతుంది. ఓకేనా. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వన్స్ అగైన్ ప్లీజ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని మాత్రం కొంచెం సబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేను మీ సత్య 3399. బాయ్, మిస్ యూ ఆల్.